మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారు అనుకుంటాను. 5th డే వ్లాగ్. సో ఈరోజు షూటింగ్ అయితే ఉంది. సో సంగారెడ్డికి వెళ్తున్నాను. ఇప్పుడు పోయినా మనకేం ఇబ్బంది అనిపించదు. ఫస్ట్ టైం ఏదో సౌండ్ వస్తుంది. గైస్ మొత్తం ఫాగ్ ఉంది. చూస్తుంటే అర్థమవుతుంది. పొద్దున్నే ఓఆర్ఆర్ మీ అయితే మామూలుగా ఫాగ్ లేదు. ఇక్కడ మంచిగా స్మూత్ అవుతుంది అని చెప్పి ఓఆర్ఆర్ నుంచి వస్తున్నా. కానీ ఇందులో టైం ఎక్కువ తీసుకుంటుంది మనకు లొకేషన్ పడింగ్ లేక. అక్కడి నుంచి అయితే మనకు ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోతుంది. ఇది హాఫ్ అన్ అవర్ ఎక్కువ చూపెడుతుంది. వా ఫుల్ ఎండిపోతుంది. కనబడతలే కానీ డైరెక్ట్గా అయితే ఫుల్ ఉంది ఫాగ్. అసలు ఏం కనబడతలేదు. మొబైల్లో మామూలుగా కనబడుతుంది కానీ రియల్గా చూస్తే వేరు తీరే ఉంది ఇక్కడ అంతా. అసలు కనబడతలేదురా. అబ్బో సపోర్ట్ వస్తలేదు ఇప్పుడు కార్ది. ఇంతకుముందు కార్లో సపోర్ట్ వచ్చింది. అప్పటి నుంచి పర్సన్ అయినా మొబైల్లో ఫాగ్ కనబడతలేదు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే మొబైల్ కాబట్టి. ఎంత ఫాగ్ ఉంది చూడు. కనబడతలేదు నాకు అసలు. ఏది మనకి ఘోరంగా ఉంది. అమ్మో మరీ డేంజర్ ఉంది ఇది. అబ్బో అమ్మో 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 అస్సలు కనబడేది. మళ్ళీ ఏదో వస్తుంది. ఏం కనబడతలేవు అస్సలు. అమ్మో అస్సలు మెల్లగా పోవాలరా నాయన. అవసరమే లేదు. ఈ నుంచి ఇంకా 15 కిలోమీటర్ ఉంది నాయన. ఇటు పోతావురా. చాలా జాగ్రత్తగా పోవాల్సి వస్తుంది. మెల్లగా పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏం హడావుడి పడద్దు ఇప్పుడున్న పరిస్థితిలో. ఇప్పుడు కొంచెం కుల్లైంది. ఇక్కడ ఫ్యాక్టరీ ఉన్నది కాబట్టి ఇక్కడ కుల్లైంది. ఆహా మాయిష్మతి ఊపిరి పీల్చుకో. బాహుబలి వస్తున్నాడు. అమ్మో మళ్ళీ స్టార్ట్ అయింది. ఊపిరి పీల్చుకోవడాలు లేవు. మెల్లగా పోవాలి అమ్మా అన్నట్టుంది. ఇప్పుడు వీడైతే టోటల్ ఓపెన్ అయిపోయింది. నాయన ఇటు పోతారేంటో. జై శ్రీరామ్. సో మనమైతే వచ్చేసాం సంగారెడ్డి దగ్గరలో. పాత మిత్రులందరూ కలుస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్పచ్చు. మా యోగి గారు ఉన్నారు. చెప్పనా? మీకు తెలుసు కదా, నేను సలార్ యోగి అన్న గడ్డం నవీన్. పక్కనే మా రాము కాక. ఆల్మోస్ట్ సేమ్ ఉన్నామా మనం సేమే. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ చిన్న చేంజ్ వచ్చింది. వయసులో అయినా పెద్ద అయినా నువ్వు చిన్నోళ్ళ ఉన్నావు. నేను చిన్నోడిని, కొంచెం చిన్నోడిని. ఒక్క నిమిషం. అరే తొట్టెలు ఎక్కడ ఉందా? తొట్టెలు తొట్టలేద్దామంటారా? కానీ ఏదైనా కానీ నాకు ఒక టైంలో మామూలుగా హెల్ప్ చేయలేడు. ఇద్దరం కలిసి ప్రతి ఆఫీస్ తిరిగాము. ఏడ తిరిగినా సక్సెస్ వచ్చాను. నాకు కూడా బాగా ఇప్పించింది అప్ప. అండ్ అన్న వచ్చేసి మంచి మనసున్న వ్యక్తి, అందరికి సాయం చేసే వ్యక్తి. 2 బంగారు హృదయాలు ఉన్నాయి. ఇక్కడ ఒక హృదయం, ఇది ఒక హృదయం, మధ్యలో ప్లాటినం డైమండ్ అంతే. సరే ఎనీహౌ చాలా రోజుల తర్వాత మేమందరం కలిసి మంచి సినిమా చేస్తున్నాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ షూటింగ్ వచ్చాం. వెనక సైడ్ అంతా సెటప్ అవుతుంది. ఈ లోపు మనం చిన్నగా వచ్చాం. దేవుని దర్శనం చేసుకున్నాం ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా. ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉండాలి. మీరందరూ కూడా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. వెళ్ళండి పర్లేదు. కానివ్వండి ఎవ్వరు పనుల వాళ్ళు కానివ్వండి. ఈయనకేదో ఎక్కడ లేని సలంతా ఈయన ఉంది. ప్రపంచంలో లేని సలంతా నీ లోపలే ఉంది. కొనుక్కుతున్నావు. ఎవరు? ఆనంద్ భారత్యా? అంత పొద్దున్నే సంగారెడ్డి గ్రామ పంచాయత్. ఈరోజు ఇదే విలేజ్లో మా షూటింగు. పక్కనే యాక్చువల్ రవి అన్న పేరు ఉత్తర రవి కాదు, పూరి జగన్నాథ్ రవి అంటారు. యాక్చువల్గా మా ఇండస్ట్రీలో చాలా ఏళ్ళుగా పూరి గారి మిత్రుడితో ఇలాగా ఉండి ఎన్నో సినిమాలు కూడా చేసిండు. మాకు కూడా మంచి మిత్రుడు. చలి ఒకటి ఇంత చల్ల, ఇంత వేడి, ఇంత ఉక్క పోస్తుంటే నువ్వు చలి పెడతా అంటే ఇంత ఉక్కలో కూడా చలి అంటున్నాడు అంటే నాకు అర్థమవుతుంది. ఏదైనా స్ట్రాంగ్ ఉండాలి. గుండె స్ట్రాంగ్ ఉంటే అన్ని స్ట్రాంగ్ ఉన్నట్టు. అక్కడ చూడు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అవుతున్నాడు. నమస్తేనే, బాగున్నావే? పేరు శ్రీనివాస్. నమస్తే. పోదాం. నమస్తే కాక. అందరికీ నమస్తే పెట్టరు అందరికి. అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తున్నాడు. మొత్తం 10th క్లాస్. బాయ్. ఏందన్న ఇలా ఉన్నావు?
టెన్షన్ పడుతున్నాడు. నమస్తే కాక, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్న. ఎట్లా అవుతుంది 100 రూపాయల? నాకెందుకే ఉన్నారా? చెప్పు ఏం కావాలి నీకు? 100 రూపాయలు నీకు కావాలంటే నువ్వు ఏం చేయాలంటే మేనేజర్ సార్ నువ్వు ఈరోజు షూటింగ్లో నేను కూడా చేస్తాను అని చెప్పి నువ్వు ఉండు, మనం 500 ఇస్తాను. నేనేంటంటే నేను యాక్టర్ చేయనికి వచ్చిన, అంతే యాక్టింగ్ చేయనికి వచ్చిన. నేను నీలాంటి పని ఉన్నాయి. ఛాయ్ ఈడ ఛాయ్ 100 రూపాయలే. నువ్వు వాడికి వస్తా, నీకు టిఫిన్ తినిపిస్తా, ఛాయ్ కూడా తెప్పిస్తాను. నేను ఏం చెప్పిస్తా నాకు, నువ్వు ఆడుండు, నేను వస్తున్నా. ఓకే, ఇదేమో గుట్టలాగా ఎక్కాలి. చాలా కాస్ట్లీ ఏరియా. ఛాయ్ 100 రూపాయలు అంటే ఏమన్నా మేకప్ వేస్తావా? పర్ఫెక్ట్. టైమింగ్ అంటే టైమింగ్ నీది మామూలు ఉండదు. బొట్టు ఉందా మనకు షూటింగ్లో? లేదు, తీసేయాలి. సో రెగ్యులర్ షూటింగ్ ఇలాగే జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని ఒక లొకేషన్ బట్టి ఉంటుంది. దొరకట్లేదు, టైం లేదు. రెడీ. మా లొకేషన్ చూపెడతా కానీ దూరం నుంచి చూపెడతా, దగ్గర నుంచి చూపెట్టలేదు. సెటప్ పెట్టేసేయి ఆ టైంకి. ఇప్పుడు వద్దులే. ఓం నమో వెంకటేశాయ. గుడ్ మార్నింగ్. हाँ ब्लॉग बना रहे हैं ना अपन. अरे आप देखना, आप मेरा YouTube चैनल को सब्सक्राइब भी करना पड़ता. మహాప్రసాదం ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంచి ప్రసాదం పెట్టాడు అన్నయ్య. ఇప్పుడే మా షాట్ అయిపోయింది, సీన్ అయిపోయింది. ఇంకో సీన్కి మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాము. బాగా వచ్చింది, బ్రహ్మాండంగా వచ్చింది సీన్ కూడా. అవునారా? ఏ క్లాస్ ఇది? అన్నీ ఒకటే క్లాసా? ఈ ఒక్క క్లాసులేనా అన్నీ? వెరీ గుడ్. అరే ఇది ఛాంపియన్ గెటప్ లెక్క ఉంది. బాలరాజ్ గెటప్ ఇది. మధ్యకాలము ఒక సినిమా వచ్చింది ఛాంపియన్. అందులో బాలరాజ్ గారు క్యారెక్టర్ చేశాడు మన సంజయ్ గారు. అసలు అద్దరిపోయింది క్యారెక్టర్. ఎక్కడున్నా సంజయ్ గారి గురించి మాట్లాడుతూ ఇంచుమించు నాకు తెలుసా సెకండ్ హీరోలా ఉన్నాను. శ్రీకాంత్ అన్న కొడుకు అయితే అదిరిపోయింది. మొత్తం హాలీవుడ్ హీరోలా చేశాడు, నువ్వు మా బాలీవుడ్ హీరోలా చేశాడు. టాలీవుడ్ హీరో మరి రెండు కూడా రావాలి అంతే అన్నతోటి. అందరు చూడండి, ఛాంపియన్ సినిమా చాలా బాగుంది. మంచి పీరియాడిక్ మూవీ, సూపర్. పాటలు అయితే అదిరిపోయింది. మనకు ఆల్రెడీ ఒక పాట అయితే గిరగిర తిరుగుతున్నది మొత్తం మా తెలంగాణ ఆంధ్రాలో. చూడండి ఛాంపియన్ చాలా బాగుంది. మా సంజయ్ అన్న చాలా బాగుంటాడు. అంతే అన్నం చూస్తే నాకు భయం అవుతుంది కొంచెం. ఇక్కడ ఈప్లో ఒకటి ఉంటుంది చూసాను, ఇక్కడ నుంచి వణుకొస్తుంది చూస్తే. చాలా డౌన్ టు ఎర్త్ అన్న. అన్నతోటి ఇది రెండో సినిమా. ఫస్ట్ సినిమా మేము చిరంజీవి చేసాము, మంచి కాంబినేషన్ అదిరిపోయింది అసలు. దాంట్లో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. సో ఇప్పుడైతే లంచ్ అయిపోయింది. బ్రేక్ తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ వేరే వాళ్ళకి జరుగుతుంది కొంతమందికి. నైట్ షూటింగ్ అంటున్నారు, నైట్ షూటింగ్ వరకు చేసుకొని. ఇక్కడ వెరైటీ ఏంటంటే ఇది ఏంటన్నా రీఛార్జా, వాటర్ రీఛార్జ్. ఇక్కడ చూపెడితే ఇట్లా నీళ్ళు వస్తాయి. ఇక్కడ మీరు అది కార్డు చూపెట్టే ఎట్లా రీఛార్జ్ చేస్తారు? పైసలు కట్టాలనా? అట్లా పోతున్నాయి నీళ్ళు, ఆగిపోతుందా? అరే అయిపోయింది. అంత ఆటోమేటిక్ అది. 20 లీటర్ ఎంత? ఎన్ని పైసలు పడుతుంది ఒక 20 లీటర్కు? 5 రూపీసా? ఇష్టం వచ్చినట్టు పట్టుకోపోవచ్చు మీరు. మంచినీళ్ళు అనమాట ఇది, ఫిల్టర్ వాటరా? ఓకే, గవర్నమెంట్ ఇదే. పోన్లే ఏదో ఒకటి మంచిగా ఉంది కదా. గ్రామ పంచాయతీ. ఓ డెవలప్మెంట్ బాగుంది మీ దగ్గర. అరవింద వాళ్ళు పెట్టారా ఇది? ఓకే, మీరే సర్వీసింగ్ చేస్తారా? సో అది గైస్, ఇక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా ఎంత బాగుందో ఇది. మంచిగా పంచువాలిటీ పట్టుకొని పోతారు. షూటింగ్ అయితే అయిపోయింది, ప్యాకప్ అయింది, మేము వెళ్ళిపోతున్నాము. సో నెక్స్ట్ ఏంటంటే ఇవాళ సాయంత్రం ప్రయాణం టు కర్నూలు. రేపు న్యూ ఇయర్ సందర్భంగా కర్నూలుకి ఇవాళ నైట్ బయలుదేరుతున్నాం. నేను, మా పంచప్రసాద్ గారు, అప్పారావు గారు, మా వినోదిని,
అలాగే మా చిత్రం సీన్ గారు. సో ఈరోజు వ్లాగ్ ఇంతవరకే. నాకు తెలిసి ఎక్కువ కంటెంట్ రాకపోవచ్చు, తక్కువ వచ్చింది ఎందుకంటే చాలా ఉంది కానీ ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్ వల్ల నేను పెట్టలేకపోతున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.